హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియోలో మనం ఆర్టికల్స్ యూసేజ్ గురించి నేర్చుకుందాం. ఆర్టికల్స్ యూసేజ్లో కూడా మనకి ఇంపార్టెంట్గా ఫస్ట్ ఈ వీడియోకి ఏ అండ్ యాన్ ఈ రెండింటి యొక్క యూసేజ్ గురించి నేర్చుకోబోతా ఉన్నాం. అండ్ యూసేజ్ ఆఫ్ ద అనేది నెక్స్ట్ వీడియోలో చూడబోతా ఉన్నాం. సో ఏ అండ్ యాన్ అనేవి ఎక్కడెక్కడ యూస్ చేయాలి, అండ్ ఆర్టికల్స్ అనేవి ఏమిటి అండ్ వాటిని ఎలా పిలుస్తారు అనేది మొత్తం మీకు తెలిసిందే ఆల్రెడీ. అయినా కూడా కొంచెం జస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేసి యాజ్ అ రెస్పాన్సిబిలిటీ వాటి గురించి ముందు చెప్పి అవి ఎక్కడెక్కడ యూస్ చేస్తారో అనేది మనం మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ కింద డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఆల్ రైట్, ఇప్పుడు ఆర్టికల్స్ అంటే తెలుసు కదా, ఏ, యాన్ అండ్ ది. ఈ మూడింటిని మనం ఆర్టికల్స్ అని పిలుస్తాం. ఇది అందరికి మ్యాక్సిమం తెలిసిందే. ఈ ఆర్టికల్స్ కి ఇంకొక పేరు కూడా ఉంది, వాటిని యాడ్జెక్టివ్స్ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో కనుక ఐడెంటిఫై చేయాల్సి వస్తే వీటిని ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ లో కన్సిడర్ చేస్తామంటే యాడ్జెక్టివ్స్ లో కన్సిడర్ చేస్తాం. ఆర్టికల్స్ ని యాడ్జెక్టివ్స్ గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ అండ్ యాన్ ఈ రెండింటిని మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. ఇండెఫినెట్ అంటే మనకి మీనింగ్ తెలిస్తే క్లారిటీ ఉంటుంది. ఇండెఫినెట్ అంటే నాట్ డిఫైన్, అంటే ఎగ్జాక్ట్ గా కాని దాన్ని ఇండెఫినెట్ అంటాం. ఓకే, అంటే మనకి పూర్తి క్లారిటీగా లేని దాన్ని ఇండెఫినెట్ అంటారు కదా. సో ఈ ఏ అండ్ యాన్ ని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు. ఏ అండ్ యాన్ ని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు. ఎందుకనంటే దే డు నాట్ రిఫర్ టు ఏ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ థింగ్. అంటే ఏ గాని యాన్ గాని మనం ఏదైనా నౌన్ ముందు యూజ్ చేసాము అంటే, నౌన్ ముందే కదా మనం ఆర్టికల్స్ ని యూజ్ చేసేది. ఏ గాని యాన్ గాని మనం ఏదైనా నౌన్ ముందు యూజ్ చేసాము అంటే ఆ ఏ గాని యాన్ గాని ఆ నౌన్ ని డిఫైన్ చేయవు, ఎగ్జాక్ట్ గా డిఫైన్ చేయవు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బాయ్ అన్నాం అనుకోండి. ఏ బాయ్ అంటే అర్థం ఏంటి? ఒక పిల్లవాడు అని. ఓకే, ఒక పిల్లవాడు అనే అర్థంతో యూజ్ చేస్తాం. ఓకే, అంటే ఇక్కడ ఒక పిల్లవాడు అంటే ఏ పిల్లవాడైనా అవ్వచ్చు. ఈ పిల్లవాడు అవ్వచ్చు, ఆ పిల్లవాడవచ్చు, ఏ పిల్లవాడైనా అవ్వచ్చు. ఒక పిల్లవాడు అని అర్థం. అంటే ఇది ఎగ్జాక్ట్ గా పలానా బాయ్, పలానా పిల్లవాడు అని చెప్పలేదు. ఓకే, సో అందుకని ఇక్కడ ఏ గాని యాన్ గాని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని పిలవడం జరుగుతుంది. ఆల్రైట్, అయితే మనకి దాని ఏమని పిలుస్తాం? టిహెచ్ఈ దాని డెఫినెట్ ఆర్టికల్ అని పిలవడం జరుగుతుంది. డెఫినెట్ ఆర్టికల్ అని ఎందుకంటాం? ఆపోజిట్ ఆఫ్ ఇండెఫినెట్ అనమాట. డెఫినెట్ ఆర్టికల్ అంటే ఇది ఇట్ రిఫర్స్ టు ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్. ఏదన్నా మనం ఒక నౌన్ ముందు ద యూస్ చేసామంటే అప్పుడు ఆ ద అనేది ఆ నౌన్ ని పర్టికులరైజ్ చేస్తుంది, అంటే ఖచ్చితంగా ఇది అనే చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ బాయ్ వస్తా ద బాయ్ అన్నాం అనుకోండి. ద బాయ్ అంటే అర్థం ఏంటి? ఆ పిల్లవాడు అని, ఆ పిల్లవాడు అని అర్థం. ఓకే, ఆ పిల్లవాడు అంటే ఫలానా పిల్లవాడు అని. ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందు ఒక బాయ్ అన్నాడు, ద బాయ్ అంటే ఆ పిల్లవాడు అని, అంటే పర్టికులర్ బాయ్ అని అర్థం. ఓకే, సో ఇక్కడ ద అనేది డెఫినెట్ గా ఒక వస్తువు గురించి కానీ ఒక మనిషి గురించి కానీ చెప్తుంది. అందుకనే దాన్ని డెఫినెట్ ఆర్టికల్ అంటారు. ఏ గాని యాన్ గాని పర్టికులరైజ్ చేయదు, జనరలైజ్ చేసేస్తుంది. ఎవరైనా కావచ్చు. ఏ బాయ్ అంటే ఏ పిల్లవాడైనా కావచ్చు. ఏ మ్యాన్ అంటే ఏ మనిషి అయినా కావచ్చు. ఏ బుక్ అంటే ఏ పుస్తకం అయినా కావచ్చు. ఓకే, సో ఈ ఏ అండ్ యాన్ అండ్ ద అనేవి డెఫినెట్ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ గా మనం డివైడ్ చేసాం. ఓకేనా? అయితే మనం ఈ వీడియోలో ఏ అండ్ యాన్ గురించి ఎక్కడెక్కడ యూస్ చేస్తాము అనేది నేర్చుకోబోతా ఉన్నాం. ఓకే, ఏ అండ్ యాన్ are used depending on the pronunciation of the words. వర్డ్స్ అంటే నౌన్స్ అనుకోవచ్చు మనం. ఓకే, వర్డ్స్ అంటే నౌన్స్. ఎందుకంటే మనం ఆర్టికల్స్ అనేవి నౌన్స్ ముందు యూజ్ చేస్తామని మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో నౌన్స్ ముందు మనం ఏ గాని యాన్ గాని యూజ్ చేసే ముందు మనం ఒకటి గమనించాలి. ఏంటిదంటే
యాన్ యూజ్ చేయాలా ఏ యూజ్ చేయాలా అనేది ఆ వర్డ్ మనం ఏదైతే వర్డ్ తీసుకున్నామో ఆ వర్డ్ సౌండ్ దేంతో స్టార్ట్ అవుతుందో చూసుకోవాలి. ఓకే, యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ వర్డ్స్ విచ్ స్టార్ట్ విత్ వవెల్ ప్రొనౌన్సియేషన్. వవెల్ ప్రొనౌన్సియేషన్ అంటే ఏదైతే వర్డ్ వవెల్ సౌండ్ తో స్టార్ట్ అవుతుందో ఆ వర్డ్ ముందు యాన్ యూజ్ చేయాలి అని అంటూ ఉన్నాడు ఇక్కడ. ఓకే, వవెల్ ప్రొనౌన్సియేషన్ తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ముందు యాన్ యూజ్ చేయాలంట. ఏంటివి అవి? ఇక్కడ చూడండి, ఆపిల్, ఎలిఫెంట్, ఆరెంజ్. ఓకే, ఇవన్నీ కూడా వవెల్ తోనే స్టార్ట్ అవుతా ఉన్నాయి, వవెల్ ప్రొనౌన్సియేషన్స్ తోనే స్టార్ట్ అవుతా ఉన్నాయి. జనరల్ గా మనకి తెలిసిన వవెల్స్ ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇవి మనకు తెలిసిన వవెల్స్. ఓకే, మనకి చిన్నప్పటి నుంచి నేర్పించిన వవెల్స్ అవే. కానీ మనం చూడాల్సింది ఓన్లీ ఏఈఐఓఎస్ మాత్రమే కాదు. ఏ వర్డ్ ముందైతే ఏ గాని యాన్ గాని యూజ్ చేయాల్సి వస్తుందో ఆ వర్డ్ ఏ సౌండ్ తో స్టార్ట్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, అప్పుడే మనం ఏ వాడాలా యాన్ వాడాలా అనేది మనకి ఒక క్లారిటీ ఉంటుంది. ఎలాగంటే మనకి ఏఈఐఓఎస్ గురించి పెద్ద తెలియకపోయిన ప్రాబ్లం లేదు. సింపుల్, మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి తెలుగు అక్షరాలు తెలిస్తే చాలు. తెలుగు అక్షరాలు ఏంటి? ఆ నుంచి అమ్మహ వరకు ఉంటాయి కదా, వీటిని ఏమంటాం తెలుగులో? అచ్చులు అంటారు. తెలుగులో వీటిని అచ్చులు అంటాం. అంటే మనం వీటిని ఇంగ్లీష్లో ఏమంటాం? వోవెల్స్ అనుకోవచ్చు. ఓకే, వీటిని మనం ఇంగ్లీష్లో వోవెల్స్ అనుకోవచ్చు. మరి కా నుంచి బండిరా వరకు ఉన్నాయి కదా. ఓకే, వీటిని ఏమంటాం? మనం హల్లులు అంటాం. తెలుగులో వీటిని హల్లులు అంటారు. వీటిని ఇంగ్లీష్లో ఏమంటాం? కాన్సోనాంట్స్ అంటారు. ఓకే, వీటిని ఇంగ్లీష్లో కాన్సోనాంట్స్ అంటారు. ఓకేనా? సో ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి యాపిల్ అనే వర్డ్ని కనుక మనం తెలుగులో రాసుకుంటే యాపిల్ అనేది ఎలా రాస్తాం? ఆపిల్ అని రాసుకుంటాం. ఇప్పుడు ఈ ఆ అనే సౌండ్ ఎక్కడ వస్తుంది? ఈ రెండింటి మధ్యలో వస్తుందా? ఈ రెండింటి మధ్యలో వస్తుందా? ఈ ఆ అనేది వీటి మధ్యలో వస్తుంది. అదేవిధంగా ఎలిఫెంట్ ని కూడా మనం రాసుకున్నాం అనుకోండి, ఎలిఫెంట్ ఏతో స్టార్ట్ అవుతుంది కదా, ఇది ఎక్కడ వస్తుంది? అది కూడా ఇక్కడే వస్తుంది. ఆరెంజ్ అని చూసుకున్నాం, ఆ ఆ అంటాం, అంటే లాంగ్ ఆరెంజ్. ఈ సౌండ్ ఎక్కడ వస్తుంది? అది కూడా ఇక్కడే వస్తుంది. అంటే ఈ మూడు వర్డ్స్ ఏ సౌండ్ తో స్టార్ట్ అవుతున్నాయి? వోవెల్ సౌండ్ తో స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, అందుకని వీటి ముందు ఏం రాశాడు? యాన్ అనేది రాయడం జరిగింది. యాన్ అనేటటువంటి ఇండెఫినిట్ ఆర్టికల్ రాయడం జరిగింది. ఓకేనా? అదే విధంగా మనకి ఏదైనా ఒక వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ బుక్ అనే వర్డ్ తీసుకున్నాం, బిఓఓకే బుక్ అని తీసుకున్నాం. ఓకే, ఇది కూడా నౌనే కదా. ఇప్పుడు దేంతో స్టార్ట్ అవుతుంది దీని సౌండ్? బుక్ అంటే మనకి బా సౌండ్ వస్తుంది కదా. ఓకే, ఇది బా అనే సౌండ్ దేని మధ్యలో వస్తుంది? కా నుంచి బండిరా వరకు వస్తుంది కదా, ఈ రెండింటి మధ్యలో ఉంది కదా. సో ఇప్పుడు దీని ముందు ఏం రాయాలి? ఒక పుస్తకం అని చెప్పాలి అంటే ఏ బుక్ అని చెప్పాలి. రైట్, అది. ఇప్పుడు ఏఈఐఓఎస్ అనేవి వోవెల్స్ అని మనకి బండ గుర్తుగా చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. కానీ మనకి ఇమ్మీడియట్ గా గుర్తుంచుకోవాలి అంటే గుర్తించగలగాలి, మనం తీసుకున్నటువంటి వర్డ్ వోవెల్ తో స్టార్ట్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలి అంటే సో ఈ పద్ధతి ఫాలో అయితే మీకు తెలిసిపోద్ది. ఆ వర్డ్ మనం తెలుగులోకి ఊహించాలి. ఆపిల్ అంటున్నాం అంటే ఆ అని ఉంది, అంటే ఆ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది మన తెలుగు అక్షరాల్లో? అచ్చుల్లోనే ఉంది కదా. సో ఇక్కడ మనం దాని ముందు యాన్ యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా మీకు యాన్ అనేది యూజ్ చేయబడుతుంది. అర్థమైంది కదా? యాన్ ఎక్కడ యూజ్ చేయాలో మనం నేర్చుకున్నాం ఇప్పుడు. అయితే మనకి ఒక ఎగ్జంప్షన్ అనేది ఉంది ఇక్కడ. యాన్ యూజ్ చేయడంలో ఎగ్జంప్షన్ ఉంది. ఎక్కడంటే sometimes a word may start with the consonant H. H అనేది కాన్సోనెంటే కదా, అంటే ఇది ఏ
EIOU వీటిల్లో లేదు కదా. ఓకే, ఈ AEIOUs లో లేదు కదా ఇది హెచ్ అనేది, అంటే అది కాన్సోనెంట్ అని అర్థం కదా. ఓకే, సమ్ టైమ్స్ ఏ వర్డ్ మే స్టార్ట్ విత్ హెచ్, అంటే హెచ్ తో కొన్నిసార్లు కొన్ని పదాలు స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, బట్ విచ్ ఈస్ నాట్ ప్రొనౌన్స్డ్. హెచ్ తో స్టార్ట్ అయినప్పటికీ కూడా అది ప్రొనౌన్స్ అవ్వట్లేదు అనుకోండి. ఓకే, విచ్ ఈస్ నాట్ ప్రొనౌన్స్డ్, ద వర్డ్ మే స్టార్ట్ విత్ వొవెల్ సౌండ్. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ వర్డ్స్ చూస్తే ఆనరబుల్ మ్యాన్ అని ఉంది. ఇక్కడ స్టార్టింగ్ స్పెల్లింగ్ ఏంటి, ఇక్కడ హెచ్ తోనే స్టార్ట్ అయ్యింది. ఓకేనా. కానీ దీన్ని మనం తెలుగులో అనువదించుకుంటూ అంటే మీనింగ్ తెలుసుకోవడం కాదు, దీన్ని అదే ప్రొనౌన్సియేషన్ తెలుగులో రాద్దాం. తెలుగులో రాస్తే ఇంతకుముందు రాసినట్టు మనకి ఆనరబుల్ అని రాస్తుంది. అలా అంటే ఇలా రాసుకుంటాం. ఆనరబుల్ అంటే ఇక్కడ ఏం సౌండ్ వస్తుంది, ఆ. ఇక్కడ దేంతో సౌండ్ స్టార్ట్ అయినప్పుడు వొవెల్ తో స్టార్ట్ అయింది అనమాట. అంటే వొవెల్ తో వర్డ్ కనుక స్టార్ట్ అయితే మనం ఏం చేయాలనుకున్నాం, హెన్స్ యాన్ షుడ్ బి యూజ్డ్. ఓకే, అందుకనే ఆనరబుల్ మ్యాన్ ముందు యాన్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ అదేవిధంగా ఆర్ అన్నాం. ఆర్ అంటే ఇక్కడ హవర్ అని రాయరు. ఓకే, ఇది కాదు రాసే పద్ధతి. ఆర్ అంటే ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇలాగే రాదు, ఆర్. ఓకే, ఆ అనే సౌండ్ వస్తుంది ఇక్కడ, అందుకని ఎన్ఆర్. ఓకే, ఎన్ఆర్ అనాలి, నాట్ హవర్. ఓకే, హవర్ అనకూడదు, ఎన్ఆర్. ఇప్పుడు OUR ఎలా పలుకుతాం, ఆర్. ఓకే, ఆర్ అంటాం కదా. సో అందుకనే యాన్ ఆర్ అనాలి, నాట్ యాన్ హవర్ అనకూడదు. ఓకేనా. సో హెచ్ ఈజ్ సైలెంట్ దేర్. ఇక్కడ ఆర్ అన్నప్పుడు కూడా ఆతోనే స్టార్ట్ అవుతుంది, అందుకనే యాన్ యూజ్ చేయడం జరిగింది. ఓకే, అంటే స్పెల్లింగ్ ని చూసి మీరు గనక ఏ వాడాలా యాన్ వాడాలా అంటే మీరు పప్పులో కాలేస్తారు అని అర్థం. ఇంతకుముందు చెప్పాను కదా ఆల్రెడీ, మనం స్పెల్లింగ్ ని చూసి డిసైడ్ కాకూడదు, దాని ప్రొనౌన్సియేషన్ చూసి ఏని వాడాలా యాన్ వాడాలా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఒక్కొక్కసారి హెచ్ వస్తుంది స్పెల్లింగ్ లో స్టార్టింగ్ లెటర్, కానీ హెచ్ సైలెంట్ అయింది అనుకోండి, అప్పుడు మనకి యాన్ వస్తుంది, ఏ రాదు. ఆల్ రైట్. ఓకే, ఇప్పుడు వరకు యాన్ చూసాం కదా, యాన్ ఎక్కడ వాడాలనేది. ఇప్పుడు ఏ చూద్దాం, ఏ ఎక్కడెక్కడ వాడాలనేది చూద్దాం. A is used before words which start with a consonantal sound. ఓకే, ఎప్పుడైతే మనకి వర్డ్ బిగినింగ్ లో కాన్సోనెంట్ సౌండ్ ఉంటుందో అప్పుడు మనకి ఏ అనేది ఉంచాలన్నమాట ఆ వర్డ్ ముందు. అలాగంటే కార్ అన్నాం, కార్. సౌండ్ దేంతో స్టార్ట్ అవుతుంది, కాతో స్టార్ట్ అవుతుంది. అంటే ఇది దేంట్లోకి వస్తుంది, కా నుంచి బండిరా వరకు ఉన్నటువంటి సౌండ్స్ ఉన్నాయి కదా, వీటిని మనం హల్లులు అన్నాం. ఓకే, ఇలాంటి హల్లులు కా నుంచి బండిరా వరకు ఉన్నటువంటి హల్లులు మధ్యలో గనక ఏదైనా సౌండ్ వస్తుంటే, ఇక్కడ సి అనేది కా ప్రొనౌన్స్ చేస్తుంది, అంటే కా సౌండ్ ని ప్రొనౌన్స్ చేస్తుంది కదా. సో అందుకని ఇక్కడ మనకి ఏని యూజ్ చేయడం జరిగింది. అదే విధంగా ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, బుక్ అనేది బా సౌండ్ ఇస్తుంది కదా. సో ఈ బా అనేది కా నుంచి బండిరా మధ్యలోనే ఉంది కదా. ఓకే, అందులోనే వస్తుంది కదా, అంటే హల్లుల్లోనే వస్తుంది కదా తెలుగులో. సో అందుకని ఏ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ గర్ల్ అన్నాం, గర్ల్ అంటే గాత స్టార్ట్ అవుతుంది సౌండ్. ఓకే, సో అందుకని ఏ గర్ల్ అనేది రాయడం జరిగింది. అండ్ దీనికి కూడా ఎగ్జాంప్షన్ ఉంది. ఎలాగంటే సమ్టైమ్స్ ఏ వర్డ్ మే స్టార్ట్ విత్ వొవెల్ లెటర్. ఒక్కొక్కసారి వొవెల్ లెటర్ తోనే, అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు, ఈ AEIOU అనే వొవెల్ తో ఏదో ఒక లెటర్ తోనే వర్డ్ స్టార్ట్ అవుద్ది. బట్ ఇట్ మే హ్యావ్ కాన్సోనెంట్ ప్రొనౌన్సియేషన్. కానీ కొన్నిసార్లు కాన్సోనెంట్ ప్రొనౌన్సియేషన్ వస్తుందన్నమాట. AEIOU తో స్టార్ట్ అయినప్పటికీ కూడా కాన్సోనెంట్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది. ఎలాగైతే అక్కడ హెచ్ ఉన్నప్పటికీ కూడా వొవెల్ సౌండ్ వచ్చిందో, అలాగే ఇక్కడ
ఏఈఐఓఎస్ ఉన్నప్పటికీ కూడా అక్కడ కాన్సోనెంట్ సౌండ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఏ యూజ్ చేయాల్సి ఉంటుంది, నాట్ యాన్. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఏ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎలాగంటే యూనివర్సిటీ అన్నాం. యూనివర్సిటీ అనే వర్డ్ని తెలుగులో కనుక రాసామనుకోండి, అంటే అది ఆ ప్రొనౌన్సియేషన్ తెలుగులో రాసామనుకోండి, ఎలా రాస్తాం, యు అనేది ఇలా రాస్తాం కదా. ఈ యు అనేది ఎందులోకి వస్తుంది, కా నుంచి బండి రా వరకే వస్తుంది, అందులోనే కదా వచ్చేది. సో అందుకనే ఇక్కడ ఏ రాయడం జరుగుతుంది. ఏ యూనివర్సిటీ అంటాం, నాట్ యాన్ యూనివర్సిటీ. చాలా మంది దీన్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏఈఐఓఎస్ ముందు యాన్ వాడాలి కదా, మా చిన్నప్పుడు టీచర్స్ అందరూ అలాగే చెప్పారు కదా అనుకుంటారు. కానీ ఎగ్జామ్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, దాని ప్రొనౌన్సియేషన్ ని బేస్ చేసుకుని మనం ఏ గాని యాన్ గాని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యూరోపియన్ అని ఉంది. ఇక్కడ యూరోపియన్ లో కూడా ఈతోని స్టార్ట్ అయింది, కానీ అక్కడ ప్రొనౌన్సియేషన్ యు అంటే యా సౌండ్ వస్తుంది. ఆ యా సౌండ్ అనేది హల్లుల్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, అందుకని ఇక్కడ ఏ అనేది యూజ్ చేయడం జరిగింది. అక్కడ వన్ లెగ్గెడ్ మ్యాన్ అన్నాడు. ఇక్కడ వన్ 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 అనేది మనం ఎలా రాస్తాం, వాతో రాస్తాం వన్. ఓకే, వా అనేది ఎక్కడికి వస్తుంది, కా నుంచి బండి రా వరకే కదా. ఓకే, అందుకని ఇక్కడ ఏ వన్ లెగ్గెడ్ మ్యాన్ అన్నాడు. ఆల్ రైట్, అర్థమైంది కదా. ఏ అనేది ఏఈఐఓఎస్ మీదే డిపెండ్ అవ్వదు, యాన్ కూడా ఏఈఐఓఎస్ మీదే డిపెండ్ అవ్వదు. మనం కంప్లీట్ గా డిపెండ్ అవ్వాల్సింది దేని మీద అంటే ఆ వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ మీద డిపెండ్ అవ్వాలి. ఆల్ రైట్, ఓకే. యూసేజ్ ఆఫ్ ఏ అండ్ యాన్, ఎన్ని విధాలుగా మనం ఇక్కడ ఏ అండ్ యాన్ ని యూజ్ చేస్తామో చూద్దాం. ఓకేనా, అంటే ఇప్పటి వరకు ఏని ఎక్కడ వాడాలి, యాన్ ఎక్కడ వాడాలో చూసాం. అంటే డిఫరెన్సెస్, మనం ఏని ఎక్కడ వాడాలి, యాన్ ఎక్కడ వాడాలి అనేది డిఫరెన్సెస్ చూసాం. కానీ అసలు ఎన్ని సందర్భాల్లో మనకి ఏ అండ్ యాన్ అనేది అవసరం అవుతుంది అనేది ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. ఓకే, రైట్. ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్, ఓకే, ఒకటి అని చెప్పడం కోసం మనం, ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్ అంటే ఒకటి అని చెప్పడం కోసం మనం ఇక్కడ ఏని గాని యాన్ గాని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఆ డిఫరెన్సెస్ అనేది ఆల్రెడీ మనం చూసేసింది. ఆల్ రైట్, ఎగ్జాంపుల్ చూస్తే రాజు బాట్ ఏ మ్యాంగో. రాజు బాట్ ఏ మ్యాంగో అన్నాడు. రాణి బాట్ యాన్ ఆరెంజ్ అన్నాడు. ఓకే, అంటే రాజు ఒక్క మామిడికాయ కొన్నాడంట. ఒక మామిడికాయ అంటే ఒకటి అని చెప్పడం కోసం మనం ఇక్కడ ఏని తీసుకున్నాం. అయితే ఇక్కడ ఏ ఎందుకు తీసుకున్నాం, ఇక్కడ యాన్ ఎందుకు తీసుకున్నాం అనేది ఆల్రెడీ మీకు తెలుసు. ఇక్కడ ఆరెంజ్ అనేది ఆతో సౌండ్ స్టార్ట్ అవుతుంది ప్రొనౌన్సియేషన్, సో అందుకని యాన్ యూజ్ చేసాం. ఇక్కడ మ్యాంగో అనేది మాతో స్టార్ట్ అవుతుంది, అందుకనే మనకి ఇక్కడ ఏని యూజ్ చేయడం జరిగింది. ఏ అండ్ యాన్ బోత్ రెండు కూడా ఒకటి అని చెప్పడం కోసమే యూజ్ చేస్తామని అర్థం ఇక్కడ. ఓకే, అయితే ఏని వాడాలా యాన్ వాడాలా అనేది ప్రొనౌన్సియేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. Okay, this is the difference. I think this is the best one that you can differentiate. All right, next situation. ఇంకొక సిచ్యువేషన్ లో ఎక్కడ మనకి ఈ ఏ అండ్ యాన్ అనేది అవసరం అవుతాయి అంటే న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్. న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ అంటే నంబర్. ఓకే, ఇన్ని నంబర్ అని చెప్పడం కోసం, న్యూమరికల్ అంటే నంబర్ అన్నమాట. ఒక నంబర్ ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం మనం ఏ గాని యాన్ గాని యూజ్ చేస్తాం. ఎలాగంటే 1000 అన్నాం అనుకోండి, ఏ 1000 అంటే 1000, 1000 అని చెప్తాం. రైట్, 1000 అని చెప్పడం కూడా న్యూమరికల్ అనేది నంబర్ అనేది 1000 అయితే ఒకటి అనే చెప్పడం కోసం ఏ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, డజన్ అనేది ఒక నంబరే కదా, 12 డజన్ అంటారు. ఏ డజన్ అంటే ఒక డజన్ అని అర్థం. ఓకే, సో ఇలా న్యూమరికల్ ఎక్స్ప్రెస్ చేయడానికి, న్యూమరికల్ అంటే ఫిగర్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఇక్కడ ఏ గాని యాన్ గాని యూజ్ చేస్తాం. ఆల్ రైట్, అండ్ నెక్స్ట్ వన్, థర్డ్ వన్, ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎవ్రీ ఆర్ సింగిల్, అంటే ఎవ్రీ టైం లేదంటే ఫర్ ఎవ్రీ సింగిల్ అని చెప్పడం కోసం మనం ఇక్కడ ఏ గాని యాన్ గాని వాడతాం. ఎలాగంటే he gets 10,000 rupees ఏ మంత్. ఇక్కడ ఏ మంత్ అంటే అర్థం ఏంటి, ఎవ్రీ మంత్ అని. అంటే he gets 10,000 ఏ మంత్ అంటే
ఎవ్రీ మంత్ హీ గెట్స్ 10,000 అని అర్థం. ఓకే, ఏ మంత్ అంటే ఇక్కడ ఎవ్రీ మంత్ అని. అండ్ నెక్స్ట్ he was not given a chance to correct himself. Okay, he was not given a chance. ఇక్కడ ఏ ఛాన్స్ అన్నాడు. ఏ ఛాన్స్ అంటే ఏ సింగిల్ ఛాన్స్ అనమాట. అంటే ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు తను కరెక్ట్ చేసుకోవడానికి. he was not given a single chance. ఓకే, ఏ సింగిల్ ఛాన్స్ అనమాట. ఏ ఛాన్స్ అంటే ఏ సింగిల్ ఛాన్స్ అని అర్థం. ఓకే, ఫోర్త్ కండిషన్ వచ్చేసరికి అంటే ఫోర్త్ సిచ్యువేషన్ వచ్చేసరికి used before a singular countable common noun. Used before a singular countable. Singular అంటే నౌన్ అనేది సింగులర్ అయి ఉండాలి. అండ్ ఇట్ మస్ట్ బి కౌంటబుల్. కౌంటబుల్ అంటే లెక్కించదగల అయి ఉండాలి. కౌంటబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ ఉంది, 2 పెన్స్ అంటాం, 10 పెన్స్ అంటాం, లేదనుకుంటే 100 పెన్స్ అంటాం. 1 పెన్, 2 పెన్స్, 100 పెన్స్ ఇలా. అంటే పెన్ అనేది కౌంటబుల్. అంటే ఇక్కడ మన కండిషన్ ఏంటి, 3 కండిషన్ చెప్పాడు. ఒక నౌన్ సింగులర్ అయి ఉండాలి, అది కౌంటబుల్ కూడా అయి ఉండాలి, అండ్ ఇట్ మస్ట్ బి కామన్. ఓకే, సింగులర్, కౌంటబుల్, కామన్ నౌన్ అయి ఉండాలి. కామన్ నౌన్ అంటే ఏంటి? నౌన్స్ కామన్ నౌన్స్ ఉంటాయి, ప్రాపర్ నౌన్స్ ఉంటాయి, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఉంటాయి. ఓకే, అండ్ కలెక్టివ్ నౌన్స్ ఉంటాయి, మెటీరియల్ నౌన్స్ ఉంటాయి, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ కామన్ నౌన్స్ అంటే ఏంటి? కామన్ నౌన్ అంటే ఏదైతే వర్డ్ కామన్ గా ఒక థింగ్ ని అడ్రస్ చేస్తుందో దాన్ని కామన్ నౌన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాగ్ అన్నాడు. డాగ్ అనేది ఏదైనా, డాగ్ ఫీచర్స్ ఉన్నది ఏదైనా డాగే అవుతుంది. ఒక క్యాట్ అని తీసుకుని డాగ్ అని పిలవలేం కదా. డాగ్ అన్నామంటే ఆల్ డాగ్స్ అని అర్థం, ఏ డాగ్ అయినా అని అర్థం. ఓకే, ఇది ఏ డాగ్ ని చూసినా డాగ్ అని పిలుస్తాం, అంటే అది కామన్ గా యూజ్ చేసే వర్డ్. ఒకవేళ ఆ డాగ్ గనక పేరు ఉందనుకోండి, డాగ్ టామీ అనో జిమ్మీ అనో కిమ్మీ అని ఏదో ఉందనుకోండి, అప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది. అంటే ఏదైతే ఒక పేరు కామన్ గా అందరికీ యూజ్ చేస్తామో దాన్ని కామన్ నౌన్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ 3 ఎందులో అయితే ఉంటాయో, ఓకే, నౌన్ టు మేక్ దట్ నౌన్ రిప్రజెంట్ ద హోల్ క్లాస్. In order to make this kind of noun, అంటే సింగులర్, కౌంటబుల్, కామన్ నౌన్ ని ఆ హోల్ క్లాస్ కి రిప్రజెంట్ చేసే విధంగా మనని తయారు చేయడం కోసం ఏ గాని యాన్ గాని యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ డాగ్ అనేది ఇప్పుడు ఈ 3 అప్లై అవుతుంది దీంట్లో. డాగ్ సింగులరే కదా. కౌంటబుల్ అంటే మనం డాగ్స్ ని కౌంట్ చేయగలమా? 1 dog, 2 dogs, 10 dogs, 100 dogs అని చెప్పగలం కదా. సో ఇట్స్ అ కౌంటబుల్ ఆల్సో. అండ్ నెక్స్ట్ కామనే కదా, కామన్ నౌనే కదా అది. కామన్ నౌన్ అంటే డాగ్స్ అనేవి, డాగ్ అనే పేరు కుక్కలన్నింటికి, ఏ కుక్కకైనా మనం డాగ్ అనే అంటాం కదా, అంటే ఇది కామన్ నౌన్ కూడా కదా. ఓకే, సో ఈ 3 అప్లైని. ఇప్పుడు ఈ 3 అప్లై అయినటువంటి నౌన్ ముందు ఏ గాని యాన్ గాని యూజ్ చేస్తాం అనమాట. అంటే సౌండ్ని బట్టి. ఇక్కడ డి అనేది డా కదా, డా అనే సౌండ్ వచ్చింది కాబట్టి ఏ వాడాం. అలా కాకుండా ఏ మనం వొవెల్ సౌండ్స్ కనుక వస్తూ ఉంటే అప్పుడు యాన్ వాడతాం. ఓకే, ఇప్పుడు ఏ డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ యానిమల్. ఇప్పుడు ఏ డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ యానిమల్ అంటే దాన్ని ఆ క్లాస్ మొత్తానికి రిప్రజెంట్ చేసే విధంగా చెప్తూ ఉన్నాం. ఆ క్లాస్ మొత్తానికి రిప్రజెంట్ చేసే విధంగా చెప్పడం అంటే ఏ డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ యానిమల్ అంటే ఆల్ డాగ్స్ అని అర్థం. ఆల్ డాగ్స్ అని అర్థం అంటే ద హోల్ క్లాస్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్. అర్థమైంది కదా, ద హోల్ క్లాస్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద హోల్ క్లాస్. ఆల్ డాగ్స్ అని అర్థం అనమాట అక్కడ. ఓకేనా. అండ్ నెక్స్ట్ బిఫోర్ ప్రాపర్ నౌన్ టు టర్న్ ఇట్ ఇంటూ ఏ కామన్ నౌన్. ఓకేనా, బిఫోర్ ప్రాపర్ నౌన్ అంటే ఏ గాని యాన్ గాని ప్రాపర్ నౌన్ ముందు యూజ్ చేస్తాం అన్న. ఎందుకని? టు టర్న్ ఇట్ ఇంటూ ఏ కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే ఒక ప్రాపర్ నౌన్ ని కామన్ నౌన్ కింద కన్వర్ట్ చేయడానికి ఈ ఏ గాని యాన్ గాని యూజ్ చేస్తాం. ఓకేనా. ఈ కామన్ నౌన్ గా యూజ్ చేయడం అంటే ఆల్రెడీ చెప్పాం కదా, కామన్ నౌన్ అంటే ఏదైతే పేరు, ఏదైతే నౌన్ ఆ క్లాస్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుందో దాన్ని మనం కామన్ నౌన్ అంటాం. ఓకేనా. ఇప్పుడు మనకి హీస్ ఎ హెర్క్యులస్ అన్నాం. ఇప్పుడు మిస్ అయింది, ఏ మిస్ అయింది, హీస్ ఎ హెర్క్యులస్ అని రాయాలి. హీస్ ఎ హెర్క్యులస్ అంటే
హెర్క్యులస్ అనేవాడు ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ. హెర్క్యులస్ అనేవాడు స్ట్రాంగ్ అంటే స్ట్రెంగ్త్ కి ఐడెంటిటీ. ఓకేనా? ఇప్పుడు హీఈస్ హెర్క్యులస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరన్నా ఒక వ్యక్తిని చూసాం, ఆ వ్యక్తి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు అనుకున్నాం. ఆ వ్యక్తి చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు అతని స్ట్రెంగ్త్ ని అప్రిషియేట్ చేయడానికి మనం హీ అంటే మన ముందున్నటువంటి వ్యక్తి ఎవరైతే స్ట్రాంగ్ గా ఉన్నారో ఆ వ్యక్తి. హీఈస్ ఏ హెర్క్యులస్ అంటే హెర్క్యులస్ ఎంత బలమైన వాడో ఇతను అంత బలమైన వాడు అని చెప్పడం కోసం మనం హీఈస్ హెర్క్యులస్ అన్నాం. ఓకే? అండ్ అంటే ఇక్కడ మనం ఏ అనేది యూజ్ చేయడం వల్ల యాక్చువల్లీ హెర్క్యులస్ అనేది ప్రాపర్ నౌన్, ఒక వ్యక్తి పేరు, అది ప్రాపర్ నౌన్. ఓకేనా? ఈ ప్రాపర్ నౌన్ అనేది ఇప్పుడు కామన్ నౌన్ అయిపోయింది ఏ యాడ్ చేయడం వల్ల. ఎందుకని? ఇప్పుడు మనం మన ముందు ఎంత మంది స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఉంటే అంతమందికి మనం ఈ హెర్క్యులస్ అనే వాడుకోవచ్చు. అంటే ఆల్ ఆర్ స్ట్రాంగ్ పీపుల్. అప్పుడు హీఈస్ హెర్క్యులస్, హీఈస్ హెర్క్యులస్, షీఈస్ హెర్క్యులస్ అని అనుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే హీఈస్ అ షేక్స్పియర్ అన్నాం అనుకోండి. ఆల్రెడీ షేక్స్పియర్ గురించి మనకు తెలిసిందే కదా. షేక్స్పియర్ అనే అతను చాలా గ్రేట్ డ్రామటిస్ట్, వరల్డ్ వైడ్ ఫేమస్ డ్రామటిస్ట్ అనేది అందరికీ తెలిసిందే. ఓకే? ఇప్పుడు మనకి ఎవరన్నా ఒక వ్యక్తి కనిపించాడు, ఆ వ్యక్తి చాలా గ్రేట్ డ్రామటిస్ట్ అంటే బాగా డ్రామాస్ రాస్తూ ఉన్నాడు అనుకుందాం. ఆ బాగా డ్రామాస్ రాస్తున్నటువంటి వ్యక్తిని మనం అప్రిషియేట్ చేయడానికి అతన్ని షేక్స్పియర్ తో పోల్చవచ్చు. ఓకే? ఇప్పుడు మనం హీ అనే ఒక వ్యక్తి, మన ముందున్నటువంటి ఒక వ్యక్తి, డ్రామాస్ బాగా రాయగలిగినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని షేక్స్పియర్ తో పోల్చడానికి హీఈస్ ఏ షేక్స్పియర్, అతను ఒక షేక్స్పియర్ లాంటి వాడు అని అర్థం. అంటే ఇక్కడ షేక్స్పియర్ ని ఎలా వాడేస్తున్నాం? కామన్ గా వాడేస్తున్నాం. షేక్స్పియర్ అనేది యాక్చువల్ గా అది ప్రాపర్ నౌన్. ఓకే? షేక్స్పియర్ ఈజ్ అ ప్రాపర్ నౌన్ బట్ వీఆర్ యూజింగ్ ఇట్ యాజ్ ఎ కామన్ నౌన్. ఓకేనా? అంటే మనం ఏ అనేది ఏ గాని యాన్ గాని ప్రాపర్ నౌన్ ముందు యూజ్ చేస్తే అది కామన్ నౌన్ అయిపోతుంది అనమాట. ఓకే? ఆల్ రైట్. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ ద సెన్స్ ఆఫ్ ద సేమ్. ద సేమ్ అని చెప్పడం కోసం మనం అంటే రెండు ఒకటే, ఆల్ టుగెదర్ అని చెప్పడం కోసం మనం ఇక్కడ ఈ ఏ గాని యాన్ గాని యూజ్ చేస్తాం. బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్. ఏ ఫెదర్ అంటే అర్థం ఏంటి? సేమ్ బర్డ్స్. ఏ ఫెదర్ అంటే సేమ్ బర్డ్స్ అని అర్థం. అంటే మనం ఆకాశంలో చూసామనుకోండి, ఒకసారి ఒకే రకమైన పక్షులు ఎగురుతూ ఉంటాయి కదా, అన్ని రకాల పక్షులు కలిసి ఎగరవు కదా. ఓకే? బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటే ఒకే రకమైన పక్షులు అన్ని కూడా ఒకే గూటికి చెందుతాయి అన్నమాట, ఒకే గూటికి వెళ్తాయి. ఓకే? ఒకే పక్కకి ఒకే గూటికి వెళ్తా ఉంటాయి అన్నమాట. అది ఒక సేయింగ్. అది ఆల్ బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటే ఒక జాతి పక్షులన్నీ కలిసి వెళ్తాయి. చెడ్డవాళ్ళందరూ చెడ్డవాళ్ళలాగా వెళ్తారు, అండ్ మంచి వాళ్ళందరూ మంచి వాళ్ళలాగా అట్లా ఒక వైపుకి వెళ్తారు అనమాట. అలాగే ఇక్కడ ఏ ఫెదర్ అంటే ఇక్కడ ఐడెంటిఫై చేసేది ఏంటంటే బర్డ్ ఫెదర్ ని బట్టే కదా బర్డ్ పేరు చెప్పేది మనం. సో ఏ ఫెదర్ అంటే సేమ్ ఫెదర్ అంటే సేమ్ బర్డ్స్. ఓకేనా? సేమ్ అని చెప్పడం కోసం మనం ఇక్కడ ఆర్టికల్ యాన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. 7th పాయింట్ ఇస్ ఏ సర్టైన్ అని చెప్పడానికి మనం ఏ గాని యాన్ గాని యూజ్ చేస్తాం. ఏ సర్టైన్ అంటే పలానా వ్యక్తి అని చెప్పడం కోసం కూడా మనం ఏ గాని యాన్ గాని యూజ్ చేస్తాం. ఎలాగంటే హీ వాజ్ హెల్ప్డ్ బై ఏ జాన్ అన్నాం. ఏ జాన్ అంటే జాన్ అనేది కామన్ గా ఉండేటటువంటి నేమ్. చాలా మందికి జాన్ అని ఉంటది. ఒకవేళ మనం సెంటర్కి వెళ్ళామనుకోండి, సెంటర్కి వెళ్తే బండి మీద నుంచో సైకిల్ మీద నుంచో పడిపోయినప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి హెల్ప్ చేశాడు. హెల్ప్ చేసిన తర్వాత మనం అతని పేరు అడిగితే మై నేమ్ ఈస్ జాన్ అని చెప్పాడు అనుకుందాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మన పేరెంట్స్ అడిగితే ఏం జరిగింది అని, అప్పుడు నేను సైకిల్ మంచి పడిపోయాను, పలానా వ్యక్తి జాన్ అనేటటువంటి ఒక వ్యక్తి నాకు హెల్ప్ చేశాడు అని చెప్పాం అనుకోండి. అక్కడ ఒక జాన్ అనేటటువంటి పలానా వ్యక్తి హెల్ప్ చేశాడు నాకు అని చెప్పడం కోసం మనం ఇక్కడ ఏ జాన్ అని వాడాం. జాన్ అనేది యాక్చువల్గా ప్రాపర్ నౌన్, అది ఒక మనిషికి ఉండేటటువంటి పేరు కదా.
సో అది ప్రాపర్ నౌన్ కదా. అలాంటి ప్రాపర్ నౌన్ ముందు ఇక్కడ మనం ఏ అని వాడా, అంటే సర్టైన్. జాన్ అంటే చాలా మందికి ఉంటాయి కదా పేర్లు, జాన్ అనే పేరు కామన్ గా ఉంటది ఇంగ్లీష్ వాళ్ళకి. ఓకే, అలా విధంగా సర్టైన్ అని చెప్పడం కోసం మనం ఈ ఏ గాని యాన్ గాని ఈ ప్రాపర్ నౌన్స్ ముందు యూజ్ చేస్తాం అనమాట. ద నెక్స్ట్ 8th పాయింట్ ఇస్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్రైస్. ప్రైస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అండ్ స్పీడ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, అంటే స్పీడ్ గురించి చెప్పడానికి, ప్రైస్ గురించి చెప్పడానికి మనం ఈ ఏ కానీ యాన్ కానీ వాడతాం. అయితే ఇక్కడ మనకి యాన్ అనేది యూజ్ చేస్తాం ఎక్కువగా, ఎందుకనంటే అవర్ అంటే టైంకి చెప్తాం కదా, స్పీడ్ అంటే టైం గురించి చెప్తాం కదా, ఆ సందర్భంలో మనకి అవర్ టైంలో చెప్పినప్పుడు అవర్ అంటాం. ఓకే, ప్రతి అవర్కి అంటే పర్ అవర్ అంటాం, ఆర్ ఈచ్ అవర్, ఈచ్ కేజ్ ఆర్ ఈచ్ అవర్ అని అంటాం. ఓకే, అప్పుడు మనకి అవర్ అంటే దాని ముందు యాన్ రావాలి కదా, అందుకని యాన్ ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. ద బస్ కేమ్ ఎట్ 70 miles an hour. అన్ అవర్ అంటే ఈచ్ అవర్ లేదా పర్ అవర్. ఓకే, ఈచ్ అవర్ ఆర్ పర్ అవర్, అంటే పర్ అవర్ అంటే ఒక గంటకి, ప్రతి గంటకి 70 miles స్పీడ్లో బస్ వచ్చింది అని అంటున్నాడు, లేదా ఈచ్ అవర్కి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ ఈస్ సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్స్. ఎప్పుడైతే మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని యూజ్ చేస్తున్నామో అందులో కనుక సింగులర్ కౌంటబుల్ నౌన్స్ కనుక వచ్చినప్పుడు మనకి ఏ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే తెలుసు కదా, అంటే ఎక్స్క్లమేషన్ని అంటే సర్ప్రైజెస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం మనం. ఓకే, అలాంటి ఇక్కడ ప్లేస్ అనేది సింగులర్ అండ్ కౌంటబుల్ నౌన్. అది ప్లేస్ అనేది ఒక ప్లేస్ అని చెప్తాడు అంటే సింగులరే కదా. కౌంటబుల్ అంటే ప్లేసెస్ని కౌంట్ చేయొచ్చుగా, ఒక ప్లేస్, 2 ప్లేసులు, 3 ప్లేసులు అంటాం అంటే కౌంట్ చేయొచ్చు, అంటే ఇది కౌంటబుల్ నౌన్ అండ్ సింగులర్ నౌన్ కూడా. ఓకే, అలాంటి నౌన్ ముందు మనం ఇక్కడ ఏని యూజ్ చేస్తాం. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అంటాం, వాట్ ఎ వండర్ఫుల్ ఫ్లవర్ ఇట్ ఈస్ అంటాం. ఓకే, సో అలాగా ఇక్కడ ఏ అండ్ యాన్ అనేది ఆల్మోస్ట్ 9 కండిషన్స్లో అంటే 9 సిచ్యువేషన్స్లో ఏ ఆర్ యాన్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి దా మీద ఉంది. దా అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఎన్ని సందర్భాల్లో యూజ్ చేయాలనేది మాట్లాడకపోతూ ఉన్నాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ప్లీజ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. సీ యూ సూన్.